హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అరేస్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందు మనం అరేస్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తారో మనం చూద్దాం. ఓకే, సో నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క ఐడీస్ని నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మామూలుగా అయితే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎలా స్టోర్ చేస్తాం? వేరియబుల్లో స్టోర్ చేస్తాం కదా. ఓకే, సో ఇక్కడ నేను ఎంప్లాయీస్ ఐడీస్ అంటున్నా కాబట్టి ఇంటీజర్. సో నేను ముందు ఇంటీజర్ డాటా టైప్ యొక్క వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఐడి అని ఐడీస్ అని. సో దీంట్లో నేను వాల్యూస్ అనేటిది యాడ్ చేస్తాను. ఒక 10 మెంబర్స్ నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వేరియబుల్లో ఏంటంటే మనం ఎట్ ఏ టైం సింగిల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటేసారి మనం 10 మెంబర్స్ యొక్క మనకు కావాల్సిన మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోలేము సింగిల్ వేరియబుల్లో. సో కావాలంటే మనం దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు ఇలా. కాకపోతే మనం మల్టిపుల్ వాల్యూస్ అనేటివి మనం ఒకేసారి మనం ఈ సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోలేము. కావాల్సిన మనం ఏం చేసుకోవచ్చు, ఇక 10 మెంబర్స్ యొక్క ఐడీస్ని స్టోర్ చేద్దాం అనుకున్నా కాబట్టి నేను 10 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటా. సో 10 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకొని దానికి వాటికి ఐడీస్ అనేవి యాడ్ చేసుకుంటా. సో ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒకవేళ 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, సో అప్పుడు 1000 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకొని సో దానికి అనేది వాల్యూస్ అసైన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు, చూడడానికి మన కోడ్ అనేది కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. ఓకే, సో మనకు ఇలా సేమ్ డాటా టైప్ వాల్యూస్ని మనం ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ అరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి. ఓకే, సో ఈ అరేస్ ఏంటంటే మనకు అరే అనేది మనకు డాటా స్ట్రక్చర్. సో డాటా స్ట్రక్చర్, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సేమ్ డాటా టైప్ యొక్క వాల్యూస్ని మనం ఈ అరేలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం డాటా స్ట్రక్చర్ అంటున్నాం కదా. సో డాటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనం డాటాని స్టోర్ చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ మనకు ఈ అరేలో మెమరీ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మనకు కంటిన్యూస్గా ఉంటుంది. సో కంటిన్యూస్ కంటే మనకు ఇప్పుడు ఒక అరే అనేది అరే అనేది క్రియేట్ చేస్తే మనకు మెమరీ అనేది సో ఇలా పక్కనే మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని మనం కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా. సో ఇంటూ ఏ, దీంట్లో 5 అనే వాల్యూ ఉంది. సో ఇంటూ బి, దీంట్లో 6 అనే వాల్యూ ఉంది. సో ఇది మనకు మెమరీలో ఎలా అప్డేట్ ఉంటుంది? సో ఇది ర్యామ్లో సో ఏ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో దీంట్లో 5 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 6 అనే వాల్యూ బిలో ఉంది. ఓకే, సో ఇది ఏ అనేది ఒక వేరే లొకేషన్లో క్రియేట్ అవుతుంది, బి అనేది ఒక వేరే మెమరీ లొకేషన్లో క్రియేట్ అవుతుంది. సో ఇలా మనకు డిఫరెంట్ ప్లేస్లో మనకు మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. సో కానీ అరేలో మాత్రం మనకు ఒకే దగ్గర పక్కన మనకు మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనం అరేలో ఎట్ ఏ టైం సింగిల్ డాటా టైప్ యొక్క వాల్యూస్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోవచ్చు. సింగిల్ డాటా టైప్ అంటే ఇప్పుడు ఇంటీజర్ అంటున్నాం కదా. సో ఏదైనా అరే క్రియేట్ చేస్తే ఇంటీజర్తో దాంట్లో మనం ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఫ్లోట్ డాటా టైప్ అరే క్రియేట్ చేసినట్టయితే మనం ఫ్లోట్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యారెక్టర్ డాటా టైప్ అరేని క్రియేట్ చేసుకుంటే దాంట్లో మనం క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా ఎట్ ఏ టైం మనం సింగిల్ డాటా టైప్ వాల్యూస్ని మాత్రమే మనం అరేస్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అరే యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సో ముందు మనకు డాటా టైప్ అనేది ఉంటుంది. సో డాటా టైప్, సో నెక్స్ట్ మనం అరే నేమ్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ సో ఇది స్క్వేర్ బ్రాకెట్, దీంట్లో సైజ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ సైజ్ అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో మన మెమరీలో ఎంత స్పేస్ అనేది అలొకేట్ కావాలి అని మనం ముందే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ సైజ్ అనేది మనం మెన్షన్ చేయకపోతే మనకి ఇది ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు
ఏం చేద్దామంటే నాకు ఒక 4 మెంబర్స్ యొక్క ఐడీస్ అనేది స్టోర్ చేయాలి. సో దానికోసం మనం ఎలా అరే అని క్రియేట్ చేస్తామంటే, సో నెంబర్స్ కాబట్టి ఐడీస్ కాబట్టి మనకు ఇంటీజర్, సో డాటా టైప్ ఇంటూ, సో నెక్స్ట్ నేను ఇక్కడ ఐడీస్ అని ఇస్తాను అరే నేమ్, సో మనకు 4 మెంబర్స్. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మెమొరీలో మనకు ర్యామ్లో మనకు అరే అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా 4 బ్లాక్స్ అనేవి మనకు పక్కనే క్రియేట్ అవుతాయి. సో ఐడీస్ అనే అరే, సో ఇది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో దీనికి డిఫరెంట్ అడ్రస్ అనేది ఉంటుంది ప్రతి బ్లాక్. సో అది కూడా మనకు పక్కనే క్రియేట్ అవుతాం అన్నమాట. ఓకే, సో వీటిలో ఇప్పుడు మనం ఏం వాల్యూ అనేది ఇవ్వలే. సో మనకి ఏమవుతుంది దీంట్లో ఇప్పుడు మనకు సమ్ గార్బేజ్ వాల్యూ అని ఉంటుంది. ఓకే, సో మనం వాల్యూస్ అనేవి ఎలా అసైన్ చేస్తామంటే, సో మనకు వాల్యూస్ అనేవి యాక్సెసింగ్ ఎలా చేస్తామంటే సో దీనికి మనకు ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి ప్రతి బ్లాక్. సో అవి మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇండెక్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ అనేవి యాక్సెస్ చేస్తాం. ఓకే, అరే వాల్యూస్ అనేవి మనం యాక్సెస్ చేస్తాం. సో ఒకవేళ నేను ఈ 0 ఇండెక్స్లో నేను ఒక 10 వాల్యూ అసైన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తా అంటే ఐడీస్ 0 = 10. సో దీంట్లో మనకు 10 వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ నేను 2లో నేను 20 వాల్యూ అసైన్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ 20 అనేది అసైన్ అవుతుంది. ఒకవేళ నేను ఇండెక్స్ నెంబర్ 2లో ఉన్నా, నేను వాల్యూ డిస్ప్లే చేద్దాం అనుకుంటే ఏం చేస్తా, printf %d IDs of 2. సో ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. సో మనం అప్డేట్ అనేది ఎలా చేస్తామంటే IDs of 230. సో ఇప్పుడు మనకు సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది మనకు 30కి అప్డేట్ అవుతుంది ఇలా. సో మనం ఇలా వాల్యూస్ అనేవి యాక్సెస్ చేస్తాం. ఓకే, సో మనకు దీన్ని ఏమంటారంటే మనం దీన్ని డిక్లరేషన్ అంటాం. ఓకే, సో ఇలా కాకుండా మనం డైరెక్ట్ ఇక్కడ వాల్యూస్ అనేవి మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ వాల్యూస్ అనేవి మనం ఇవ్వచ్చు. సో అది ఎలా చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం డాటా టైప్ తీసుకుంటాం. సో దాని తర్వాత అరే నేమ్. సో ఇక్కడ అరే నేమ్ ఇద్దాం అనుకుంటున్నానంటే రూల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూస్ అనేవి డైరెక్ట్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 1 2 3 4. సో ఇక్కడ మనకు ఈ రోల్ నెంబర్ అనే అరే క్రియేట్ అవుతుంది. సో దాంట్లో మనకు ఈ 4 వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకు సో ఈ రోల్ నెంబర్ అనే వాల్యూలో మనకు 4 వాల్యూస్ అనేవి ఉంటాయి. 1 2 3 4. సో దీనికి మనకు ఇండెక్స్ వాల్యూస్ 1 0 1 2 3. సో ఇలా ఇండెక్స్ వాల్యూ అని ఉంటాయి. సో ఒకవేళ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ ఇక్కడ సైజ్ మెన్షన్ చేసామనుకోండి, సో మనం ఎంత సైజ్ అయితే మెన్షన్ చేస్తామో సో అంత సైజ్ వరకు మనకు వాల్యూస్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ తక్కువ ఇచ్చినట్లయితే మనకు వాల్యూస్ అనేవి తీసుకుంటుంది. కాకపోతే ఒకవేళ ఈ 5 అని మెన్షన్ చేసాం, 5 కంటే మనం ఎక్కువ ఇచ్చినట్టయితే అది 5 వరకు మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మనం గమనించినట్టయితే మనకి ఇక్కడ ఈ ఇండెక్స్ వాల్యూస్ అనేవి 0 1 2 3 సో ఇలా కంటిన్యూగా ఉన్నాయి. సో దీనిపై మనం ఏం చేయొచ్చు అంటే మనం ఈ అరేస్ పైన మనం లూప్స్ అనేవి ఇటరేట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలానో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఐడీస్ అనే అరే క్రియేట్ అయింది. సో మనకు 4 మెమరీ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో 0 1 2 3 ఇండెక్స్ వాల్యూస్. సో ఈ కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి మనం లూప్ అనేది ఇటరేట్ చేస్తాం. సో లూప్ అనేది ఎందుకు ఇటరేట్ చేద్దామంటే దాంట్లో వాల్యూస్ అనేవి అసైన్ చేయడం కోసం ఇటరేట్ చేద్దాం.
సో అది కూడా యూజర్ నుంచి తీసుకుందాం. ఓకే, సో ఇంటూ i ఈక్వల్స్ 0. మనకి ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. i లెస్ దెన్ 4, i ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఎలా రాస్తామంటే మనం scanf percentage ampersand id sub i. సో మనకి ఈ లూప్ అనేది 4 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకే, సో ఇటరేట్ అయిన ప్రతిసారి మనకు ఇక్కడ ఈ i అనేది ఏంటిది, ఇండెక్స్ వాల్యూ కదా. సో ఫస్ట్ ఇటరేషన్లో నేను 1 2 3 4 సో ఇలా వాల్యూస్ అనేవి నేను ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో 1 స్టోర్ అవుతుంది, 2 3 4 ఇలా మనకు 1 2 3 4 ఇలా వాల్యూస్ అనేవి మనకు అందులో అసైన్ అవుతాయి. సో అలానే మనం ఒకవేళ దీంట్లో ఉన్న వాల్యూస్ డిస్ప్లే చేయాలనుకుంటే సేమ్. సో మనం ఇలానే అరే అనేది ఇలానే మనం లూప్ అనేది రాసుకొని దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇది అరేస్ టాపిక్ గురించి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎట్ ఏ టైం సింగిల్ డాటా టైప్ వాల్యూస్ మాత్రమే, సింగిల్ డాటా టైప్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ మాత్రమే మనం అరేస్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే.